తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ఐక్యంగా పోరాటం చేయాలని టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి నిర్ణయించింది. దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదనే నిర్ణయానికొచ్చింది. సీఎం చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సమావేశమయ్యారు. కల్తీ నెయ్యి అంశంలో ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులెవరో తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతామని తెలిపారు. కల్తీ నెయ్యి అంశంలో చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీబీఐ నివేదిక ఇచ్చిందన్నారు. ఈ విషయంలో తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. అదే మాదిరిగా మాకు యాక్షన్ తీసుకోమని ఒక రిపోర్టు పంపించారు సీబీఐ. వీళ్ళందరిపైన అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ తీసుకోమని పంపించారు. అందుకే వన్ మ్యాన్ కమిటీ ఒకటేసి మొత్తం అనలైజ్ చేసి ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి ఆ ల్యాబ్స్ అన్ని అధ్యయనం చేసి యాక్షన్ స్టార్ట్ చేస్తాం. అవసరమైతే కోర్టులో కూడా ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే సబ్మిట్ చేస్తాం. గత 4 రోజులుగా కల్తీ నెయ్యి అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా వర్కౌట్ చేస్తోంది. కేబినెట్ సమావేశంలో ఎజెండా కూడా పక్కన పెట్టి కల్తీ నెయ్యిపై చర్చించింది. బుధవారం నాడు సీఎంతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. గురువారం నాడు కూటమిలోని 3 పార్టీల అధ్యక్షులు సమావేశమయ్యారు. సీఎం నివాసంలో టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ల సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రులు కూడా పాల్గొన్నారు. కల్తీ నెయ్యి అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. తప్పు చేసి ప్రజల దృష్టిని మరల్చేందుకు మాపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. బూతులు తిట్టినా మేం భరించాలా అని ప్రశ్నించారు. ఒకప్పుడు 7 కొండలు కాదు 2 కొండలని అసెంబ్లీలో మాట్లాడారని సీఎం గుర్తు చేశారు. తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాల్సింది పోయి తమపైనే ఎదురు దాడికి దిగారని చంద్రబాబు చెప్పారు. నేను అపాలజీ చెప్పాలి, మేము చెప్పాలి. రెండోది బూతులు తిడితే కూడా భరించాలి. అంటే మీకు రాజ్యాంగం పైన గౌరవం లేదు. ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, ప్రభుత్వ అధినేతలు అంటే లెక్కలేతనం. ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా రౌడీజం చేయాలి. రౌడీజం చేసి మీరు అనుకునిందే వాస్తవం అని ప్రజలు మెప్పించాలి అంటే అంత నిస్సహాయంలో మేమందరం. కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులను వదిలిపెట్టబోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. లడ్డూ తయారీలో నెయ్యి వాడలేదని, అన్ని నివేదికల్లో తేట తెల్లమైందని అన్నారు. ఏ నివేదికలోనూ వైసీపీ నేతలకు క్లీన్ చిట్ ఇవ్వలేదని, ఫిష్ ఆయిల్, పంది కొవ్వు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. చాలా ఆలయాల్లో అపచారం జరిగిందని గుర్తు చేశారు. అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టడం, దుర్గమ్మ ఆలయంలో వెండి విగ్రహాల చోరీ, పిఠాపురంలో విగ్రహాలను అపవిత్రం చేయడం లాంటివి ఎన్నో జరిగాయన్నారు పవన్. 7 కొండల వాడికి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలన్నారు పవన్. భగవంతుడి ముందు వారు మోకరిల్లే వరకు తమ యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. భగవంతుని మీద పగ పెట్టుకున్నవాడు ఎవడైనా సరే, 7 కొండల వాడి మీద పగ పెట్టుకున్నాడు ఎవరైనా సరే మట్టి కరిచిపోతారు తప్ప, మీరు ఇలా బుకాయించుకొని చేసిన తప్పులు క్షమాపణ వేడుకోండి తప్ప మీరు కూర్చోబెట్టి మేము క్షమాపణ, మీరు భగవంతుడికి మీరు క్షమాపణ చెప్పాలి. 100% దీన్ని వదలం. మీరు భగవంతుడికి మోకరిల్లే వరకు యుద్ధం సాగుతుంది. కల్తీ నెయ్యి అంశంలో వైసీపీ చేస్తున్న ఎదురుదాడిపై కూటమి సమావేశంలో కీలక చర్చ జరిగింది. దాంతో ప్రజల్లోకి తప్పుడు సమాచారం వెళ్లకుండా నిజాలు తెలియజేయాలని నిర్ణయించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపైన చర్చించారు.